సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా వాళ్ళకి ఆ సక్సెస్ అనేది ఎంతో కష్టపడితే గానీ వచ్చుండదు. సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి వెనక ఒక కష్టంతో కూడిన స్టోరీ ఉంటుంది. సరిగ్గా ఇలానే మన ఇండియన్ క్రికెటర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే జీవితంలో కూడా జరిగింది. ఒకానొక సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు ఖర్చు చేయడానికి కూడా చాలా ఆలోచించాల్సి వచ్చేది. 5 రూపాయల మ్యాగీ తిని రోజంతా క్రికెట్ ఆడే పరిస్థితి ఉండేది. హార్దిక్ పాండే తలుచుకుంటే ఆ సమయంలోనే ఏదైనా చిన్న జాబ్ చేసేవాడు. కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనం అనుకున్నది సాధించాలి, సక్సెస్ అవ్వాలి అంటే దానికి తగిన కష్టం, సాక్రిఫైస్ చేయక తప్పదు. హార్దిక్ పాండే జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు, సాక్రిఫైజెస్ చాలానే ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం హార్దిక్ పాండే జీవిత విషయాలని, తన సక్సెస్ జర్నీ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్దిక్ పాండే పూర్తి పేరు హార్దిక్ హిమాన్షు పాండే. అక్టోబర్ 11, 1993 గుజరాత్లోని సోర్యాసి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు హిమాన్షు పాండే. అతను సూరత్లో ఒక చిన్న కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తల్లి పేరు నళిని. ఆమె ఒక హౌస్ వైఫ్. హార్దిక్ పాండే తండ్రి గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీవీలో ఇండియా మ్యాచెస్ అన్నీ చూసేవారు. ఒకసారి ఆయనతో పాటు హార్దిక్ పాండేని కూడా బరోడాలోని క్రికెట్ మ్యాచ్ చూడడానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హార్దిక్ పాండేకి క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది. అప్పటి నుంచి హార్దిక్ తన అన్నతో కలిసి రోజు గల్లీలో క్రికెట్ ఆడేవారు. తన తండ్రి గారు గ్రామంలో క్రికెట్ ఆడేందుకు సౌకర్యాలు లేవని తమ గ్రామాన్ని వదిలేసి వడోదరికి వెళ్ళిపోయారు. గ్రామంలో కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి వడోదరలో సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడ్డారు. హిమాన్షు పాండే గారు క్రికెట్లో మంచి ట్రైనింగ్ కోసం వడోదరలోని కిరణ్ మోరీ అకాడమీలో చేర్పించారు. తక్కువ ఏజ్ వల్ల మొదట్లో హార్దిక్ పాండేని అకాడమీలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు. కానీ కిరణ్ మోరే గారు హార్దిక్ పాండే బ్యాటింగ్ని చూసి ఇంప్రెస్ అయ్యి తనని చేర్చుకున్నారు. కిరణ్ మోరే దగ్గరే హార్దిక్ పాండే తన క్రికెట్ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాడు. హార్దిక్ తన స్కూలింగ్ని ఎంకే హై స్కూల్లో చేశారు. హార్దిక్కి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ప్రతిరోజు స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుండేవి. టీచర్స్ కూడా హార్దిక్ పేరెంట్స్తో, మీ అబ్బాయి లైఫ్ అంధకారంలో ఉంది, మీరు వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళు సరిగా చదవటం లేదు అని చెప్తుండేవారు. ఇలా ప్రతిసారి టీచర్స్ చెప్తుంటే హార్దిక్ తండ్రికి కోపం వచ్చి, ఏదో ఒకరోజు నా కొడుకు గొప్పవాడవుతాడు అని తిరిగి టీచర్స్కి చెప్పేవాడు. క్రికెట్ అకాడమీ నుంచి వాళ్ళ ఇల్లు సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండేది. తండ్రి తన ఫ్రెండ్స్తో పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పేవాడు. అది హార్దిక్కి నచ్చేది కాదు. హార్దిక్ పాండే తన తండ్రితో, మీ ఫ్రెండ్స్తో నన్ను తీసుకురమ్మని చెప్పకండి, రేపు నేను సక్సెస్ అయితే అది వాళ్ల వల్లే అయ్యాను అని చెప్పుకుంటారు అనేవాడు. తండ్రి 10,000 ఈఎంఐలో ఒక బైక్ తీసి ఇచ్చాడు. హార్దిక్ పాండే కప్ క్రికెట్లో ఒక మ్యాచ్ విన్నర్. చాలా మ్యాచెస్ ఒంటి చేత్తో టీంని గెలిపించాడు. హార్దిక్ పాండేకి చదువు అంతగా ఇష్టం లేదు. 9th క్లాస్లోనే చదువును వదిలేశాడు. 2008లో అనేక సార్లు హార్దిక్ పాండే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అని చెప్పారు. దీంతో ఇంటి బాధ్యత హార్దిక్ పైన పడింది. తను తన అన్నతో కలిసి ఊరిలో జరిగే అన్ని టోర్నమెంట్లలో పాల్గొనేవాడు. క్రికెట్ కిట్ పట్టుకొని లోకల్ ట్రైన్లో వెళ్ళటం, వచ్చేటప్పుడు టికెట్ లేకుండా రావటం, 5 రూపాయల మ్యాగీ తిని రోజంతా క్రికెట్ ఆడటం చేసేవారు. ఈ మ్యాచ్కి 350 వచ్చేది. ఈ డబ్బుతో 2 పూటలు గడవడం చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు ప్లేస్ లేక స్టేడియంలోనే పడుకునేవాళ్ళు. ఇంట్లో ఉన్న కార్కి ఈఎంఐ కట్టలేక బ్యాంక్ వాళ్ళు వస్తే కార్ని దాచేసేవాళ్ళు. హార్దిక్ పాండే తండ్రి చెప్పిన ప్రకారం 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు లెగ్ స్పిన్నర్గా బౌలింగ్ చేసేవారంట. కానీ తన కోచ్ సలహా మేరకు ఫాస్ట్ బౌలింగ్ వైపు చేంజ్ అయ్యారు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఇండియా క్రికెట్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది.
140 కోట్ల జనాభాలో కేవలం 11 మంది మాత్రమే ఇండియా టీంలో ఆడతారు. హార్దిక్ పాండ్యా అనుకుంటే ఆ టైంలో ఒక చిన్న జాబ్ చేసుకుని ఉండేవాడు ఇంటి అవసరాల కోసం. కానీ హార్దిక్ పాండే అలా చేయలేదు. క్రికెట్ కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రికెట్ పైన ఇష్టం, తనకున్న పట్టుదల ఇతరుల నుంచి తనను వేరు చేసింది. తను ఓటమిని అంగీకరించలేదు. తను రోజు రోజుకి గేమ్లో ఇంప్రూవ్ చేసుకునేవాడు. తన ఏజ్ వాళ్ళలో ఆడిన అన్ని టోర్నమెంట్లలో తన ప్రతిభను కనపరిచి బరోడా స్టేట్ టీంలో ప్లేస్ సంపాదించుకున్నాడు. మార్చ్ 17, 2013 ముంబైకి ఎగనెస్ట్గా T20 డెబ్యూట్ చేశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని సంపాదించాడు. 2012-13లో 7 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్, యావరేజ్ 30, 123 రన్స్. అంతేకాదు తన బౌలింగ్లో 5 వికెట్స్. ఏమన్నా ఆడాడా? ఆ టోర్నమెంట్లో 80,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. దాంతో తన ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడింది. అదే సంవత్సరం నవంబర్ 28, 2013 తన ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2013-14లో 9 మ్యాచ్లు, యావరేజ్ 38.29, రన్స్ 219 చేశారు. ఇందులో బెస్ట్ స్కోర్ 82, నాట్అవుట్. ఇది కూడా ముంబైతో. ఇది తన కెరియర్నే మలుపు తిప్పిన విన్నింగ్స్ అని చెప్పొచ్చు. అరే, నా లైఫ్లో ఎప్పుడబ్బా వస్తుంది ఇలాంటి విన్నింగ్స్? నువ్వు కూడా ఇలానే అనుకుంటున్నావా? వస్తుంది, కంగారు పడకు. ముంబై టీంకి కోచ్గా ఉన్న జాన్ రైట్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఐపీఎల్ అనేది ఇండియాకి చాలామంది యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ని ఇచ్చింది. అందులో బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే. అదేవిధంగా 2015లో ఇండియాకి ఒక అద్భుతమైన ఆల్రౌండర్ కూడా దొరకబోతున్నాడు. 2015 ఐపీఎల్ ఆక్షన్లో హార్దిక్ పాండేని 10 లక్షల ప్రైజ్కి ముంబై ఇండియన్ తీసుకుంది. 2015 ఏప్రిల్ 19న హార్దిక్ పాండే ఐపీఎల్లో ముంబై తరపున డెబ్యూట్ చేశాడు. తన మొదటి మ్యాచ్లో ఆర్సీబీపై 6 బంతుల్లో 16 పరుగులు చేసి ముంబై విన్నింగ్ని పూర్తి చేశాడు. కేకేఆర్కు ఎగ్నెస్ట్గా డూ ఆర్ డై మ్యాచ్లో 31 బంతుల్లో 61 పరుగులు చేసి ముంబైని ప్లే ఆఫ్ రేస్లో నిలబెట్టాడు. ఈ విన్నింగ్స్ తర్వాతే హార్దిక్ పాండ్యాని అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరం ముంబై ఇండియన్ టైటిల్ కైవసం చేసుకుంది. హార్దిక్ పాండ్యా కూడా 50 లక్షల చెక్ను గెలుచుకున్నాడు. కేవలం 3 నెలల క్రితం 2 పూటలు తినడానికి కష్టపడేవారు ఇప్పుడు అంతా మారిపోయింది. తను నమ్మిన క్రికెట్ కోసం ఏదైనా వదలడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే ఇది జరిగింది. ముస్తక్ ట్రోఫీకి 2015-16లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ గాను 2016 ఆస్ట్రేలియాకి జరగబోయే T20 మ్యాచ్కి సెలెక్ట్ చేశారు. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు తన ఫ్రెండ్స్తో స్టేడియంలో ఇండియా కోసం చీర్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు తనే ఇండియా టీంని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాడు. 2016 జాన్ 26న తను ఆస్ట్రేలియాపై T20లో డెబ్యూట్ చేశాడు. T20 వరల్డ్ కప్ 2016లో బంగ్లాదేశ్పై ఆఖరి ఓవర్లో 10 రన్స్ చేసే క్రమంలో 2 వికెట్లు తీసి ఇండియాని 1 రన్ తేడాతో గెలిపించాడు. సూపర్ కదా! ఆల్ ఇండియా మొత్తం పండగ చేసుకున్న రోజు ఇది. 2016 అక్టోబర్ 16న హార్దిక్ పాండే న్యూజిలాండ్పై ఓడిఐ డెబ్యూట్ చేశాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్స్లో కేవలం 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన 4వ ఆటగాడిగా నిలిచాడు. 2018 ఆసియా కప్లో హార్దిక్ పాండేకి బ్యాక్ ఇంజురీ అయింది. దాంతో అతను కొన్ని రోజుల పాటు టీంకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2019 జనవరిలో ఒక టీవీ షోలో జరిగిన కాంట్రవర్సీ వల్ల కేఎల్ రాహుల్ని హార్దిక్ పాండ్యాని బీసీసీఐ బ్యాన్ చేసింది. ఆస్ట్రేలియా టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యాని మధ్యలోనే ఇంటికి పంపేసింది. 12 రోజుల తర్వాత బీసీసీఐ వాళ్లపై ఉన్న బ్యాన్ని ఎత్తేసింది. 2021 జాన్ 16న తన తండ్రి హార్ట్అటాక్తో మరణించారు. 2 సంవత్సరాలు హార్దిక్ తన ఇంజురీ వల్ల బౌలింగ్ చేయలేకపోయాడు. T20 వరల్డ్ కప్ 2021 తర్వాత హార్దిక్కి రెస్ట్ ఇచ్చారు.
నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో బౌలింగ్ అండ్ ఎక్సర్సైజ్పై విపరీతమైన ప్రాక్టీస్ చేసి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఐపీఎల్ 2022 గుజరాత్ టైటన్ హార్దిక్ పాండ్యాని సొంతం చేసుకుంది. హార్దిక్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడమే కాదు, కెప్టెన్గా తన టీంకి మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. 2022 జనవరిలో హార్దిక్ పాండ్యాని ఐర్లాండ్లో జరిగే I-20 సిరీస్కి కెప్టెన్గా నియమించారు. I-20లో ఒకే మ్యాచ్లో హాఫ్ సెంచరీతో పాటు 4 వికెట్లు తీసిన ప్రథమ భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించారు. 2022 ఆసియా కప్లో పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో తన అద్భుతమైన ఆట తీరుతో భారత్ని గెలిపించాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కనపరిచిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి. హార్దిక్ పాండ్యాని మరో కపిల్ దేవ్గా పిలిచారు. ఇంకా తన మ్యారేజ్ విషయానికి వస్తే 2020లో నతాషాని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అనేక రూమర్స్, కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. అయినా మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేసి. సో వస్తుంటాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండే ఎలా అయితే తనకిష్టమైన క్రికెట్ కోసం దేన్నైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడో, అలానే మనం కూడా మన గోల్స్ కోసం, మనకిష్టమైన దానికోసం మనం ఏదైనా వదిలేయడానికి రెడీగా ఉన్నప్పుడు మనం కూడా సాధించగలుగుతాం. తన వల్ల అయింది, మన వల్ల కూడా అవుతుంది. అలానే పట్టుదలగా ట్రై చేస్తే విజయం నీ సొంతం అవుతుంది. ఇప్పుడు తను చరిత్ర రాశాడు, నెక్స్ట్ నువ్వే రెడీగా ఉన్నావా? హార్దిక్ పాండే ఇలానే ఇంకా ఫిట్గా అయ్యి ఇంకా ఎన్నో కప్పులను మన దేశానికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.